వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ ఛాన్స్ సాయి. మనం ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ C20 యొక్క ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ వెయిటేజ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి C20 వాళ్ళకి ఫిజిక్స్లో 11 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ మార్క్స్ అలొకేషన్ చూద్దాం. ఒకవేళ మీకు వీడియో కనుక క్వాలిటీలో బ్లర్ కానిస్తే మీరు సెట్టింగ్స్ వెళ్ళి క్వాలిటీలో పెట్టుకోండి, హై క్వాలిటీలో. అలాగే కెమిస్ట్రీ కూడా బ్లర్ వచ్చింది, మీరు క్వాలిటీలో పెట్టుకొని చూడండి. చూసేటప్పుడు కెమిస్ట్రీ వచ్చేసి ఎస్టర్డే అప్లోడ్ చేశాను. మనం ఇప్పుడు ఫిజిక్స్ ఒక వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ నుంచి 3 మార్క్స్ అలొకేట్ చేశారు, ఒక షార్ట్ వస్తుంది. సెకండ్ యూనిట్లో 11 మార్క్స్, థర్డ్ యూనిట్లో 11 మార్క్స్, ఫోర్త్ యూనిట్ 11, ఫిఫ్త్ యూనిట్ 11, సిక్స్త్ యూనిట్ 11, సెవెంత్ యూనిట్ 11, ఎయిత్ యూనిట్ 11 అనమాట. సెకండ్ యూనిట్ నుంచి 8 యూనిట్స్ వరకు మనకి 11 మార్క్స్ అలొకేట్ చేస్తారు. అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక షార్ట్ అండ్ అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ వచ్చేసి మీకు ఓన్లీ 1. ఇక్కడ ప్రాపర్టీస్ మ్యాటర్ 8 మార్క్స్ అలొకేట్ చేస్తారు, ఓన్లీ ఒక లాంగ్ వస్తుంది. 10th యూనిట్ మీకు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంకి 14 మార్క్స్ అలొకేట్ చేశారు. 2 షార్ట్స్ అని 3 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మోడర్న్ ఫిజిక్స్ వచ్చేసి ఓన్లీ 8 మార్క్స్, 3 మార్క్స్ లేదు. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ చూద్దాం. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఫిజిక్స్. ఇక్కడ చూడండి, మనకి C20 ప్యాటర్న్ ఏంటంటే 10 షార్ట్ క్వశ్చన్లు వస్తాయి, 10 3 మార్క్స్ క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి 5 8 మార్క్స్ క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. 5 ఉంటాయి, 11A 11B దాంట్లో ఒక ట్రయల్, 12A 12B దాంట్లో ఒక ట్రయల్, 13A 13B ఉంటుంది దాంట్లో ఒక ట్రయల్, 14A 14B దాంట్లో ఒక ట్రయల్, 15A 15B దాంట్లో ఒక ట్రయల్. పార్ట్ సిలో వచ్చేసి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మనం ఏ చాప్టర్ నుంచి ఏ ఏ క్వశ్చన్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ ఏలో షార్ట్ 3 మార్క్స్. ఫస్ట్ 3 మార్క్స్ వచ్చేసి యూనిట్ అండ్ డైమెన్షన్ నుంచి వస్తుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డైనమిక్స్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రిక్షన్, ఫిఫ్త్ వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ, సిక్స్త్ వచ్చేసి సింపుల్ హార్మోనిక్ మోషన్, సెవెంత్ వచ్చేసి హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎయిత్ వచ్చేసి సౌండ్, నైన్త్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. 10th క్వశ్చన్ కూడా ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం నుంచి వస్తుంది. పార్ట్ బి చూసుకున్నట్లయితే 11th ఏ వచ్చేసి ఎలిమెంట్ ఆఫ్ వెక్టార్ నుంచి వస్తుంది, 11th బి వచ్చేసి డైనమిక్స్, 12th ఏ వచ్చేసి ఫ్రిక్షన్ పాఠం నుంచి వస్తుంది, 12th బి వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ నుంచి యూనిట్ నుంచి వస్తుంది, 13th ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ యూనిట్, 13th బి హీట్ అండ్ థర్మోడైనమిక్స్, 14th ఏ సౌండ్, 14th బి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, 15th ఏ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, 15th మోడర్న్ ఫిజిక్స్. 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మనకి యూనిట్ 3 నుంచి కానీ, యూనిట్ 6 నుంచి కానీ, యూనిట్ 7 నుంచి కానీ రావచ్చు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి 3 మార్క్స్ అడుగుతాడు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ యూనిట్ 3 మార్క్స్ ఏం అడుగుతాడంటే ఫోర్స్ ఇచ్చి, యాక్సిలరేషన్ ఇచ్చి దాని ఫార్ములా రాయమంటారు. మీకు ముందే చెప్పింటారు స్టార్టింగ్లోని, ఫార్ములాస్ చూసుకోండి. అండ్ అలాగే SI యూనిట్ అంటే ఏంటి, అలాగే రూల్స్ ఫర్ SI యూనిట్, అడ్వాంటేజ్ ఆఫ్ SI యూనిట్ నేర్చుకోండి, అంతే. ఇక్కడ లాస్ట్ది అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంది, రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంది, ఎర్రర్ సిగ్నిఫికెంట్ అంటే ఏంది, ఫిగర్స్లో చూపించాను. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి SI యూనిట్ రూల్స్ అండ్ అడ్వాంటేజెస్, నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, సిగ్నిఫికెంట్ ఎర్రర్, అదే అండి. సెకండ్ యూనిట్కి వచ్చినైతే మనకి సెకండ్ యూనిట్ నుంచి థర్డ్ యూనిట్ నుంచి వస్తుంది. 11th ఏ వచ్చేసి సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది. 11th బి 11th ఏ సెకండ్ యూనిట్ నుంచి వస్తుంది, అదే ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్. 11th బి వచ్చేసి డైనమిక్స్ నుంచి వస్తుంది. నాకు తెలిసినంత వరకు మీరు డైనమిక్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనము 10 మార్క్స్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ డైనమిక్స్ నుంచి రావచ్చు. అందుకని బట్ నేను డైనమిక్స్లో ఉండే టాపిక్స్ చదవలేను అన్న వాళ్ళకి నేను సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ గురించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి 8 మార్క్స్ చెప్తున్నా నేను. ఫస్ట్ ఇంపార్టెన్స్ పారాగ్రామ్ లా వెక్టార్, అది వెక్టార్. నెక్స్ట్ వచ్చేసి డాట్ ప్రోడక్ట్, నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్.
ఇంకా ఇవి 3 లేకుంటే ఇంక మిమ్మల్ని ఏం అడుగుతాడంటే పాలిగాన్, ట్రయాంగిల్. అంటే ఒక్కొక్క క్వెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్ అండ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అని అడుగుతాడు. అదండి. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకవేళ మీరు ఫిజిక్స్ క్వెషన్ పేపర్ వాడు తిక్క ప్రిపేర్ చేస్తాడు. వాడు కొంచెం థియరీ అయినా ఇవ్వచ్చు, మొత్తం థియరీ ఇస్తాడు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మీరు కొంచెం ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి రిలేటెడ్ టు దోస్. 2.7 టాపిక్ కూడా చూసుకొని మీ నోట్‌బుక్‌లో మీ సార్స్, మేడమ్స్ చెప్పుంటారు. మళ్ళీ చెప్తున్నాను. సెకండ్ యూనిట్ నుంచి 8 మార్క్ క్వెషన్ ఏమొస్తాయంటే మెయిన్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్, నెక్స్ట్ వచ్చేసి డాట్ ప్రోడక్ట్, నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ప్రోడక్ట్. దాని తర్వాత అడగలేదంటే ట- ఈ 3 లేదంటే ట్రయాంగ్రమ్ ట్రయాంగులర్, నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్. కొంచెం ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇప్పుడు మన డైనమిక్స్ వచ్చినట్టయితే ఇక్కడ 3.2 3.6 కొంచెం సేమ్ అనమాట. ఎందుకని నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఉందా, ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఉంది. ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంది కదా. ఇక్కడ 10 ఎక్స్ట్రా ఇచ్చాడు. మీరు ఇక్కడ 3.2 నేర్చుకున్నారంటే ఎక్స్ట్రాగా మీరు హారిజాంటల్ అండ్ మ్యాక్సిమం రేంజ్ నేర్చుకోవాలంతే. 3.2 టాపిక్ నేర్చుకున్నారంటే 2 టాపిక్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రొజెక్టిల్ మోషన్. నెక్స్ట్ వచ్చేసి 3.1. అదే అండి. నెక్స్ట్ వచ్చేసి 3 మార్క్స్ వచ్చేసి ఇక్కడ 3.7 ఉండే టాపిక్స్ అడగచ్చు ఖచ్చితంగా. యాంగులర్ అంటే మూమెంటం అంటే ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, యాంగులర్ వెలాసిటీ. అది 3 మార్క్స్ వచ్చేసి 3.7 టాపిక్ నుంచి ఏవైనా అడగచ్చు. ఇది మొత్తం నేర్చుకోండి. కొన్నిసార్లు మీకు టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, 3 మార్క్స్ కూడా అడుగుతాడు. యాక్చువల్గా మీరు 8 మార్క్స్ ఇవి నేర్చుకున్నారు కాబట్టి ఈజీగా రాసేయచ్చు. మళ్ళీ చెప్తున్నా, 8 మార్క్స్ వచ్చేసి 3.1, 3.2, 3.5, 3.6, 3.6, 3.2 కొంచెం ఒకటి 2 టాపిక్స్ వేరే ఇచ్చాడు అంతే. ఇంకా 3 మార్క్స్ వచ్చేసి 3.7. ఒకసారి 3 మార్క్స్ కూడా ప్రాబ్లమ్స్ అడుగుతాడండి మీకు కూడా. అదే అండి. ఫ్రిక్షన్లో వచ్చేసి నెక్స్ట్ 3 మార్క్స్ చెప్తాను. ఫ్రిక్షన్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ 3 మార్క్స్ అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిక్షన్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి మినిమైజింగ్ మెథడ్స్ 4.7 టాపిక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ 3 మార్క్స్ అంతే. మళ్ళీ చెప్తాను, ఫ్రిక్షన్ అంటే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ టైప్, అడ్వాంటేజ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్, మినిమైజింగ్ మెథడ్ ఫ్రిక్షన్ అన్నమాట. మీకు 4.9 చూడు 3 మార్క్స్ మిక్స్ 8 మార్క్స్ వచ్చేసి ఎక్కువ అడిగింది ఏంటంటే ఫ్రిక్షన్ నుంచి 4.8, 4.5, 4.4. నాకు తెలిసి ఫ్రిక్షన్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతారు. అందుకే మీరు 5th యూనిట్ ప్రిఫర్ చేయండి. ఇదేంటంటే 12th ఏ 4th యూనిట్ నుంచి వస్తుంది, 12th బి వచ్చేసి 5th యూనిట్ నుంచి వస్తుంది. ఇక్కడ 8 మార్క్స్ వచ్చేసి ఒకటి ఎక్కువ అడుగుతాడు, అదే 5.6. స్టేట్ ద లాస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ వెరిఫై ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అండ్ డిరైవ్ వర్క్ ఎనర్జీ థియరం 5.5. మీకు ఒకసారి 4.4 సారీ 5.4 అండ్ 5.5 కలిపి అడుగుతాడు 8 మార్క్స్కి. ఇక్కడ ఇంపార్టెంట్ అనేది 5.6, 5.4, 5.4. 3 మార్క్స్ వచ్చేసి వర్క్ అంటే ఏంది, పవర్ అంటే ఏంది, ఎనర్జీ, దాని ఎస్ఐ యూనిట్స్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి 3 మార్క్స్కి. అంతే అండి, ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను. 8 మార్క్స్ వచ్చేసి 5.4, 5.5, 5.6. 3 మార్క్స్ వచ్చేసి 5.1 వర్క్ అంటే ఏంది, పవర్ అంటే ఏంది, ఎనర్జీ అంటే ఏంది, పిఈ అంటే ఏంది, పొటెన్షియల్ ఎనర్జీ, కేఈ కైనెటిక్ ఎనర్జీ.
బా నెక్స్ట్ వచ్చేసి 13A నుంచి 16 అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. 13B నుంచి హీట్ అండ్ థర్మోడైనమిక్స్. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాలా పెద్దది. నేను 10 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తాను. అది ఎందుకంటే 10 మార్క్స్ వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ 16 నుంచే ప్రిఫర్ చేయండి. 7th యూనిట్ చాలా పెద్దది. ఇక్కడ 8 మార్క్స్ వచ్చేసి 6.5. డిఫైన్ ఐడియల్ సింపుల్ పెండులం, డివై ఎక్స్ప్రెషన్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం. అది నెక్స్ట్ వచ్చేసి 6.3 డివై ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఫ్రీక్వెన్సీ, టైం. 6.3. నెక్స్ట్ వచ్చేసి 6.2 ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. 8 మార్క్స్. 6.2, 6.3, 6.5. 3 మార్క్స్ వచ్చేసి లాస్ ఆఫ్ సింపుల్ పెండులం 6.6. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, కండిషన్స్ కూడా 6.1. అంతే అండి. మీకు 7th యూనిట్ కూడా ఇంపార్టెంట్ చెప్తాను. 7th యూనిట్లో హీట్ నుంచి థర్మోడైనమిక్స్ ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 7.9 డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అండ్ మాలిక్యులర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ డిరైవ్ సిపి మైనస్ ఈవి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కువ అడిగాడు. 10 మార్క్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాయిల్స్ లా, డిఫరెన్స్ బిట్వీన్ ఐడియల్ గ్యాస్ అండ్ రియల్ గ్యాస్. 8 మార్క్స్ అడగచ్చు. ఇంకొకటి ఉండాలి. 3 మార్క్స్ ఇస్తున్నాను. 3 మార్క్స్ వచ్చేసి ఐడియల్ గ్యాస్ అంటే ఏంది, రియల్ గ్యాస్ అంటే ఏంది. ఎక్కువ నాకు తెలిసి 7th నుంచి 3 మార్క్స్ కూడా ప్రాబ్లమ్స్ అడుగుతారు. బట్ 8 మార్క్స్కి మీకు అడిగేది ఏంటంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. నెక్స్ట్ వచ్చేసి బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా. 7.2 నాకు తెలిసినంత వరకు మీరు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎక్కువ చదువుకోండి. దాని బదులు అది స్కిప్ చేసేసి, ఎందుకంటే ఆర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సౌండ్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. నేను చెప్పేది అంటే సౌండ్ ప్రిపేర్ చేయండి, ఎందుకంటే 3 మార్క్స్ ఒకటి ఎక్కువ వస్తుంది కాబట్టి. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి చదువుకుని ఒక 8 మార్క్స్ వస్తుంది, అది ఏదో మనకు తెలియదు. ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే 8.3 ఎక్స్ప్లెయిన్ నాయిస్ పొల్యూషన్ స్టేట్ ఎస్ఐ యూనిట్స్. అది 8.4 కేసెస్, ఎఫెక్ట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. 8.5 8.7 8.7 మళ్ళీ చెప్తున్నాను. 8.3 8.4 8.7 3 మార్క్స్. 8.2 కూడా 8.2 8.3 8.4 8.7 8 మార్క్స్ వచ్చేది ఇంపార్టెంట్. 3 మార్క్స్ వచ్చేసి 8.8 డిఫైన్ ఎకో అండ్ అప్లికేషన్స్. స్టేట్ గుడ్ కండిషన్స్ ఆఫ్ గుడ్ ఆడిటోరియం. ఇది చాలా ఇంపార్టెంట్ 3 మార్క్స్కి. డూప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అప్లికేషన్స్. ఓకే అండి, అదే అండి, మళ్ళీ చెప్తాను. 3 మార్క్స్ వచ్చేసి 8.6 డిఫైన్ డూప్లర్ ఎఫెక్ట్ అండ్ అప్లికేషన్స్, కండిషన్స్ ఆఫ్ గుడ్ ఆడిటోరియం, ఎకో అండ్ అప్లికేషన్స్. అంతే అండి. 8 మార్క్స్ వచ్చేసి డిఫరెంట్ బిట్వీన్ మ్యూజికల్ అండ్ నాయిస్ సౌండ్, ఎక్స్ప్లెయిన్ నాయిస్ సౌండ్ అండ్ కేస్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్. 8.3 8.2 8.3 8.4 8.7 8 మార్క్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వదిలేయండి, అవసరం లేదు. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో మీకు 3 మార్క్స్ చెప్తున్నాను. ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఓమ్స్ లా, అది 8 మార్క్స్ అడగచ్చు. స్పెసిఫిక్ రెసిస్టెంట్ కండక్టెన్స్, ఇది ఎస్ఐ యూనిట్స్తో, అది 3 మార్క్స్. కిర్చాఫ్ లా అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి కులూమ్స్ లా 3 మార్క్స్ వచ్చేసి స్పెసిఫిక్ రెసిస్టెంట్ కండక్టెన్స్, కిర్చాఫ్ లా, కులూమ్ ఇన్వర్స్ లా, ఇన్వర్స్ స్క్వేర్ లా.
నెక్స్ట్ వచ్చేసి అంతే అండి. 3 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి స్పెసిఫిక్ రెసిస్టెన్స్, కండక్టెన్స్, ఓమ్స్ లా అంటే ఏంటి, కిర్చాఫ్ లా అండ్ ఆల్సో కులోంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కులోంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా చాలా చాలా అడిగారు. 8 మార్క్స్ వచ్చేసి విన్స్టన్ బిట్స్, మీటర్ బిట్స్, ఇక్కడ derive an expression for the movement of couple on bar magnet placed in uniform magnetic field. 10.8, 10.9 చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా అవి అడగకపోతే మీకు ఒక టైం ఉంటే 10.7 నేర్చుకోండి. మళ్ళీ చెప్తాను. 8 మార్క్స్ వచ్చేసి విన్స్టన్ బిట్స్, మీటర్ బిట్స్, మూమెంట్ ఆఫ్ couple of a bar magnet in place and uniform magnetic field. మళ్ళీ వచ్చేసి 10.9 అదండి. మళ్ళీ చెప్తున్నాను. 10.4, 10.5, 10.8, 10.9 సారీ 10.7, 10.8 ఇంపార్టెంట్. అంతే. మోడ్రన్ ఫిజిక్స్ వచ్చేసి అంటే మీకు 15th ఏమో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, 15 కాన్సెప్ట్స్ ఆఫ్ మోడర్న్. దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి 11.3, 11.1, 11.5 అంతే అండి. మీకు ఫిజిక్స్ అంటే అండి 10 మార్క్స్ చెప్పాలి కదండి. 10 మార్క్స్ వచ్చేసి మీకు 10 మార్క్స్ క్వశ్చన్ మనకి ఎప్పుడు అడిగేది థర్డ్ యూనిట్ పోతే ప్రాబ్లమ్స్ అడగచ్చు, మీకు థియరీ అడగచ్చు. థర్డ్ యూనిట్ మీకు రావచ్చు ఏంటంటే 3.2 కానీ 3.7, ఇక్కడ 3.4. మీకు 8 మార్క్స్ ఏదైతే చెప్పింటాను థర్డ్ యూనిట్లో అవన్నీ 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే 3.2, 3.7, 3.4, 3.5, 3.6 అవి 8 మార్క్స్ చెప్పాను కదండి, అవే నేర్చుకోండి. 6th యూనిట్ నుంచి అంటే మీకు అడిగేది ఎక్కువ 6th యూనిట్ కూడా నేను 8 మార్క్స్ ఏ చెప్పింటానో అవే నేర్చుకోండి. అవి కూడా 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. థర్మోడైనమిక్స్ నుంచి ఇది ఖచ్చితంగా అడుగుతారండి. సిపి మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. నెక్స్ట్ వచ్చేసి బాయిల్స్ లా అని చార్లెస్ లా కూడా అడుగుతారు. దీంట్లో కూడా ఏ 8 మార్క్స్ చెప్పింటానో అవే నేర్చుకోండి. మీకు ఒకటి 8 మార్క్స్ చెప్పడం మర్చిపోయాను, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, అది కూడా 8 మార్క్స్. అంతే అండి. ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.